కాబట్టి ఇక అంత అయిపోయింది. ఇప్పుడు కదా వాసి కాడ ఇక మొత్తం దాన్ని తలగబెట్టి పీరియన్ తలగబెట్టి కాడ దించి ఇప్పుడు చెప్తూ వచ్చాడు బీఆర్ఎస్ పార్టీనట మళ్ళా టీఆర్ఎస్ చేస్తారట. టీఆర్ఎస్ చేసిరు, బీఆర్ఎస్ మళ్ళా టీఆర్ఎస్ చేస్తారట. ఏం చేసినా పీరియన్ సింగారిస్తే లాభం ఉంటుందా? పీరియన్కు సీరగట్టు, బొట్టు పెట్టు, కాటిక పెట్టు, ఏం పెట్టే లాభం లేదు. బీఆర్ఎస్ పని అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే పీరియన్ మేకప్ చేస్తారు. బాబు అమ్మడు ఇద్దరు కూర్చొని అది లేవదు, నాకేం చేయదు, అయిపోయింది దాని కథ. ఆ తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకున్నది భూపాలపల్లి గడ్డకు కాంగ్రెస్ పార్టీ రుణపడి ఉన్నది. అత్యధిక మెజార్టీ 50,000 మీ బిడ్డ బయటికి వచ్చిందంటే ప్రపంచం అంతా ఆశ్చర్యపోయి చూసింది. ఎంత కోపం, ఎంత కసి, పైపెచ్చు గండ్ర సత్తానని ఎంత మంది గుండెల్లో పెట్టుకున్నారనేటువంటి మాట పైకి వచ్చింది. కాబట్టి సరే ఇక నేను పోతే పొలిటికల్ టాపిక్ లో పోతే అసలు టాపిక్ పోయేటట్టుంది. అందుకోసమే ఇక నేను వేరేటి మాట్లాడా. ఆల్రెడీ వాళ్ళు జీవ సమాధి అయిపోయినారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడి మన నోరుకరం. దయచేసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు నమోదు చేయించండి. అది అత్యంత కీలమైనది. ఇది నా మాట కాదు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ అందరికి చెప్పుమని నన్ను ఇక్కడికి తోలించిండు. దయచేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. నేను పూర్తిగా విశ్వసిస్తా ఉన్నా. దానికి ఒక కమిటీ కూడా అన్న ఫామ్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దాని కోఆర్డినేషన్ కమిటీ కూడా గౌరవనీయులు పెద్దలు మనందరి ఆశా జ్యోతి భూపాలపల్లి ముద్దు బిడ్డ గండ్ర ఫిబ్రవరి 6 తారీఖు వరకే లాస్ట్ డేట్. లేదా తర్వాత వెలుగు చేసుకుందాం, రేపు మంగళవారం దినం మంచిగా లేదు అనుకునేది. ఎప్పుడైనా చేసుకోవచ్చు.